52,000 రూపాయలని ఆయన అంటాడు. 720 రూపాయలు దాని వాల్యూ. అంటే లెక్కలు కూడా తెలియకుండా ముఖ్యమంత్రి అయిపోయి ఏదంటే అది మాట్లాడితే ఏం ఉపయోగం నాకు తెలీదు. దాన్ని పక్కన పెడదాం. రెండోది వచ్చి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి కాపలాదారుగా ఉండవలసినటువంటి పోలీస్ అధికారులు, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలని కాపాడాల్సినటువంటి చైర్మన్, అప్పటి ఈఓ గారు దీనిలో ప్రధాన పాత్రదారులు అని చెప్పి నేను ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పగలుగుతా. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి 2 సిఐలు, 1 ఎస్ఐ దీంట్లో గూడి పుటాని అయ్యి ఎవరైతే ఆ సతీష్ పట్టుకున్నాడో, ఈ బాలాజీ దొంగతనం చేసేటప్పుడు పట్టుకున్నటువంటి సతీష్ను బెదిరించి అతను నికాసైనటువంటి రక్షణ వ్యవస్థలో పనిచేసినటువంటి వ్యక్తి అతను సతీష్ గారు. వీళ్ళందరినీ కాదని చెప్పి దొంగతనం శ్రీవారి చొత్తును దొంగిలిస్తున్నాడు ఇతను అని చెప్పి అతను పట్టుకుంటే అతని మీద ఒత్తిడి చేసి అతన్ని నానా ఇబ్బందులు పెట్టి ఖచ్చితంగా నువ్వు రాజీ చేయాల్సిందే అని చెప్పి రాజీ కుదిర్చినటువంటి వ్యక్తులు అప్పుడున్నటువంటి 2 సిఐలు, 1 ఎస్ఐ. వీళ్ళ మీద పకడ్బందీగా ప్రెజర్ చేసినటువంటి వ్యక్తులు అప్పుడున్నటువంటి బోర్డు చైర్మన్, ఈఓ. ఎందుకు ఈ మాట అంటానంటే నేను ఖచ్చితంగా సార్ ఈరోజు ఆ రోజు సతీష్ పట్టుకున్నప్పుడు 72,000 రూపాయలు అతని దగ్గర దొరికింది. 72,000 రూపాయలు దొరికితే దాన్ని లోతుగా మళ్ళా ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఉండి చేశాడు ఇతను అని చెప్పి ఎంక్వైరీ చేస్తే దాదాపు 200 కోట్ల రూపాయలు ఇతను అనాది నుండి దొంగతనం చేశాడనేది బయటపడిపోయింది. 200 కోట్ల రూపాయలు ఎప్పుడైతే బయటపడిందో ఈ పెద్దలుగా చెప్పుకుంటున్నటువంటి గద్దలందరూ కూడా ఆ రోజు పెద్దలుగా చెప్పుకున్నటువంటి పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి గద్దలన్నీ అరే 72,000 అనుకున్నాము, ఇది దాదాపు 200 కోట్ల రూపాయలు దొంగతనం జరిగింది ఇక్కడ. ఈ 200 కోట్ల రూపాయలు మనం ఎలా కొట్టేయాలా అంటే 200 కోట్ల రూపాయలు మనం ఎలా కొట్టేయాలా ఈ డబ్బును అని చెప్పి వీళ్ళందరూ వాలిపోయారు. ఈ గద్దలందరూ వాలిపోయి ప్రెజర్ చేసి నీకు చాలా పెద్ద శిక్ష పడుతుంది, నువ్వు నువ్వు సంపాదించిందంతా ఎక్కడెక్కడ ఏమేమి ఉందో చెప్పు అని చెప్పి అతని దగ్గర చెప్పించుకొని ఏదైతే నేను కూర్చొని ఇప్పుడు మాట్లాడుతున్నానో ఇక్కడ నుండి 2.5 కిలోమీటర్ల దూరంలో 7 అపార్ట్మెంట్లు రాసుకున్నారు సార్. 7 అపార్ట్మెంట్లు వెంకటేశ్వర స్వామి పేరు మీద రాయించారు. ఆ ఒక్క అపార్ట్మెంట్ కాస్ట్ నాకు కూడా తెలుసు ఇక్కడ వాల్యూ ఎంత ఉందని. 40 లక్షలు ఉంటుంది. 40 లక్షల రూపాయలు అంటే ఎంత అయింది సార్? దాదాపు 3 కోట్ల రూపాయలు. కానీ వీళ్ళు ఏం చేశారు, దాన్ని 14 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చినాడు. అంటే డొనేషన్ కూడా ఏంది, ఒక దొంగని శ్రీవారి ఉండిలో దొంగతనం చేసినటువంటి దొంగని ఆయన ఏదో వెంకటేశ్వర స్వామికి వితరణ ఇచ్చినట్టుగా దానకర్ణుల్లాగా దానకర్ణుడి పాత్ర సృష్టించి, ఒక దొంగనే దానకర్ణుల్లాగా సృష్టిస్తారు సార్, సృష్టించి 14 కోట్ల రూపాయలు ఆయన దగ్గర నుండి కూడా వెంకటేశ్వర స్వామికి రాయించేసి